వచ్చేసి దీంట్లో ఇన్కమ్స్ టోటల్ ఇన్కమ్ వచ్చి మన 11 ఇన్కమ్స్ ఉన్నాయి. 11 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 11లో జాయినింగ్ ప్యాకేజ్లో 3 ఇన్కమ్స్ ఉన్నాయి. జాయినింగ్లో వచ్చి 3 ఇన్కమ్స్ ఉన్నాయి. రీపర్చేజ్లో వచ్చేసి 9 ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే జాయినింగ్లో 3 ఇన్కమ్స్, రీపర్చేజ్ ఇన్కమ్స్, మొత్తం 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఏది అవార్డు రివార్డ్స్ కాకుండా 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్లో ఫస్ట్ మనం ఈ జాయినింగ్ ప్యాకేజ్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ రీపర్చేజ్లో కూడా వెళ్ళాలి. రీపర్చేజ్లో అవుట్లైన్ వచ్చాడు. మీకు 2 ముందు సార్ పేపర్ తీసుకోండి. పేపర్ లాస్ట్ గుర్తుంటుంది. బుక్ ఏముందా మనకి ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రిఫరల్ కమిషన్. జాయినింగ్ వచ్చేసి మనకి 1499 అప్రాక్సిమేట్లీ 58 రూపీస్ ఉంటుంది. ఈ 1500 రూపాయలకి ప్రోడక్ట్ ఇచ్చేస్తారు డీపీ మీద. ఇప్పుడు ఈ లోపల జాయిన్ అయితే ఆగస్ట్ 31 లోపు అయితే 1180 రూపీస్ మాత్రమే. ఆగస్ట్ 10 తర్వాత ఇది 5 డేస్ అయితే 1180 రూపీస్తో జాయిన్ అవ్వచ్చు. 1180 రూపీస్కి 1000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ రిఫరల్ కమిషన్. రిఫరల్ వచ్చి 300 రూపాయలు వచ్చాడు. రిఫరల్ వచ్చి 300 రూపాయలు వచ్చింది. ఈ అన్లిమిటెడ్ రిఫర్ చేసుకోవచ్చు. మనం ఎంతమంది కావాలి అంతమంది రిఫర్ చేసుకోవచ్చు. 10 మంది రిఫర్ 10 × 300 మనం 3000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. రిఫర్ కమిషన్ ఒక రిఫరల్కి 300. రిఫరల్కి 300. రెండోది వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఇది కూడా 300 రూపాయలు. అంటే లైక్ పేరు ఇన్కమ్ అంటారు మనం ఈజీగా. ఈ పేరు ఇన్కమ్ వచ్చేసి గంటకు 300. ఫస్ట్ పేరు 2:1 ఆర్ 1:2 ఫస్ట్ పేరు, తర్వాత అన్నీ కూడా 1:1. సో దీనికి వచ్చేసి మనకి డైలీ క్యాపింగ్, డైలీ 5 పేర్లకు సీలింగ్ ఇస్తారు. ఎవ్రీడే 5 పేర్స్. 5 × 300 పర్ డే 1500 రూపాయలు తీసుకోవచ్చు. ఇంటూ 30 రోజులు కానీ మనం సీలింగ్ కొడితే 45,000 ఒక ఐడికి తీసుకోవచ్చు. అదే లీటర్స్గా మనం 3 ఐడీస్ కానీ ప్లాన్ చేసుకుంటే 1,30,000 రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. జస్ట్ మనకి క్యాపింగ్ ఇన్కమే, ఈ బైడింగ్ ఇన్కమే. సో మనకి 45,000 ఒక ఐడికి 3 ఐడీలు అయితే మనం 1,30,000 దాకా మనం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు. ఇక ఈ 2 ఇన్కమ్స్ కాకుండా 3 ఇన్కమ్ ఏంటంటే మార్కెట్లో అందరూ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ మీద బాగా లైక్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎవ్రీ మంత్లో ఎవ్రీడే టీం రావాలా, ఎవ్రీడే టీంని మోటివేట్ చేయాలా, ఎవ్రీడే టీం మొత్తం అనేది గ్యారంటీ లేదు. మరి అలాంటప్పుడు ఏంటంటే మనం ఆలోచన చేసి ఏంటంటే క్యాపింగ్ హెచ్ఎవర్స్ బోనస్ అని పెట్టడం జరిగింది. క్యాపింగ్ హెచ్ఎవర్స్ బోనస్. క్యాపింగ్ హెచ్ఎవర్స్ బోనస్ అంటే ఏంటి? అసలు మనిషి క్యాపింగ్ హెచ్ఎవర్స్ బోనస్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఒక కండిషన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రకాష్ గారు ఉన్నారు. ఇది ఎలిజిబిలిటీ కావాలంటే ఫస్ట్ ప్రకాష్ గారు వచ్చేసి ఒక 1,500 రూపాయలు సీలింగ్ తీసుకోవాలి. ఒక రోజులో 1,500 రూపాయలు సీలింగ్ తీసుకోవాలి. ఒక రోజులో 1,500 రూపాయలు తీసుకోవాలి. ఏ రోజున ఒకటే రోజులో తీసుకోవాలి. తీసుకొని ప్రకాష్ గారు ఎవరు డైరెక్ట్ రిఫర్ చేశారు, ఏలో ఒకరిని బీలో ఒకరిని. అంటే ఏలో ఒక రోజు ఏలో ఒకరితో 1,500 రూపాయలు సీలింగ్ వచ్చేది చేయాలి, బీలో ఒకరితో సీలింగ్ వచ్చేది చేయాలి 1,500 రూపాయలు. ఎప్పుడైతే ఏలో ఒకరిని బీలో ఒకరిని సీలింగ్ వచ్చేది చేస్తాడో అప్పుడు ఈ ప్రకాష్ గారు వచ్చేసి ఆటో ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ అవుతాడు. మేడం గారు నాకు రావట్లేదు, నాకు ఆటో ఫిల్లింగ్ అవ్వలేదు అంటే ఎట్లా అంటే ప్రతి వ్యక్తి ప్రకాష్ గారు కానీ రాజా గారు కానీ మధు గారు కానీ మేడం కానీ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళు వచ్చి ఏదో ఒకరిని బీలో ఒకరిని సీలింగ్ ఎచ్చుకు చేయించాలి. ముందు ఒక రోజు చేయాల్సిన కండిషన్ లేదు, ఏదో ఒక రోజు కానీ ఒకటే రోజు అవ్వాలి. ఎందుకు ఒకటే రోజు అవ్వాలి? ఈ ఇన్కమ్ అనేది ఇప్పుడు సమాజం ఇక్కడ విజయలక్ష్మి మేడం గారు ఇక్కడ 1500 ఎలిజిబిలిటీ అయింది. ఈ 1500 ఎలిజిబిలిటీ క్యాపింగ్ వచ్చే వరకు ఈ ఇన్కమ్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందుకని మనం ఏం చేస్తామంటే ఒకటే రోజు సీలింగ్ ఎక్కువ అయితేనే అది మన మ్యాట్రిక్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనం 1,500 రూపాయల మీటింగ్ ఇక్కడ మనం ఇలా ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఈ ఐడి వచ్చి 5 ఐడి వచ్చి ఆటో ఫిల్లింగ్ వెళ్ళిపోద్ది. ఇది ఇప్పుడు వరకు మనం ఆటో ఫుల్ విన్నాం. ఏంటది వచ్చినాయా? ఆటో ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏ టీంలో ఒకరిని బి టీంలో ఒకరిని క్యాపింగ్ ఎక్కువ చేయాలి. అది ఒకటే రోజులో చేస్తారా? ఏలో ఒకరిని బీలో ఒకరి ఇద్దరికి 1500 ఒకటే రోజు చేస్తారా? 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి 0 ఒక రోజు చేస్తారా? మీ ఇష్టమే.
కండిషనర్ ఒకే రోజు చేయాలని కండిషనర్, కానీ చేసే రోజు మాత్రం ఒకళ్ళొక రోజు ఎంచుకొని చేయాలి. సాధారణంగా మీ అబ్బాయిని ఏం చేశారు మీరు చేశారు, అప్పుడు చేస్తున్నాడు, ఇవాళ కూడా చేశారు. మన బాలాజీ గారు చేశారు, ఆయన క్యాపింగ్ ఇచ్చిపోయాడు. ఇవాళ రేపట్లో వాళ్ళ మిస్సెస్ని వాళ్ళు బాబు చేసుకుంటారు. ఇట్లా ప్లాంట్గా చేయాలి. ఎంత ప్లాంట్గా చేయాలంటే, ఎందుకంటే 5 పేర్లు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పోతే మళ్ళీ మనకి క్యాపింగ్ మన బైనరీతో మిస్ కాకుండా ఒక ప్లాంట్ మేనర్లో చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా ఏదో ఒకరిని బీలో ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఆటోమేటిక్గా మన ఐడి ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ అయింది. సో మనకు ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ అవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఏది మనకి ఏమొస్తుంది ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ? ఇది అర్థమైతే మన మధురాలు సుబ్బరోడ్ ఇక్కడ 300, మ్యాచింగ్ 300, ఫస్ట్ పేరు 2:1, 1:2, తర్వాత అన్ని 1:1, డైలీ 5 పేర్లు సీలింగు 1500 రూపాయలు వస్తాయి. ఇంకా 30 రోజులు 45,000 తీసుకోవచ్చు. అదే 3 ఐటెం చేసుకుంటే 1,00,10,000 దాకా తీసుకోవచ్చు. ఇది కాకుండా 3 ఐటెం వచ్చేసి క్యాపింగ్ హెచ్వర్స్ బోనస్. ఎందుకు పెట్టామంటే ఇక్కడ మన కాడ 5 పేర్లే సీలింగ్ కాబట్టి ఎక్కువ మంది క్యాపింగ్ హెచ్వర్స్ వస్తారు. ఇన్ ఫ్యూచర్లో ప్రజెంట్ తక్కువే ఉన్నారు, 10-20 మంది ఉన్నారు. ఫ్యూచర్లో ఏమైంది, రోజు 100 మంది 50 మంది పెరగవచ్చు. లేదా మనం కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటాం కాబట్టి నీ టీమ్ ఎక్స్పాన్షన్ అవుతుంది, కంపెనీ ఎక్స్పాన్షన్ అవుతుంది. కాబట్టి ఈ క్యాపింగ్ హెచ్వర్స్ అనేది పెరుగుతారు. కాబట్టి ఈ క్యాపింగ్ హెచ్వర్స్ బోనస్ ఎవరికైతే ఈరోజు సీరియల్ నెంబర్ వచ్చిందో వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆఫీస్ గడప పక్కపోయినా ఆ సీరియల్ ప్రకారం ఆమె 400 పడిపోతుంది దానికి. దానివల్ల ఆఫీస్ మనం రీపర్చేజ్ కండిషన్ లేదు, ఇంత కొండేనే మీకు కమిషన్ వేస్తాము లేనే లేదు. సో అందుకని ఈ క్యాపింగ్ హెచ్వర్స్ బోనస్ని మనం ఎలిజిబిలిటీ ఉంటే మనం ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఎలా వచ్చిందో చెప్తా చూడండి. ఇప్పుడు మేడం గారు మీ నెంబర్ ఎంత? మనం ప్లాన్ చేసుకొని ఏ టీంలో అకౌంట్ బీటీలో అకౌంట్ చేసుకుంటాం చేసుకుంటే వెళ్ళిద్ది. ఇన్ కేసు ఇమ్మీడియట్గా అంటే ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏ టీం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకుంటారు, కింద టీంలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, అప్పుడు ఎలిజిబులే కదా? లేదు, ఈ ఎలిజిబిలిటీ కాదు. మీకు డైరెక్టర్ ఎక్కడ చేసుకున్నా ఎవరు చేసుకుని ఎలిజిబిలిటీ, కానీ మీ కింద డౌన్ లైన్ వాళ్ళు నీకు ఎలిజిబిలిటీ లేదు. ఇద్దరిని కంపల్సరీ ఏదో ఒకటి ఎవరైనా కానీ ఏపీ కాకపోతే నువ్వు సిడిఏని ఎవరన్నా వేసుకొని ఇద్దరు డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఇద్దరు చేయించాలి. అంతే, సింపుల్. దీంట్లో మెకానిజం ఏం లేదు. ఇద్దరు చేసి కూర్చున్నావు, అయిపోయింది, సెక్షన్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, ఇది మనకి ఎలా సాధ్యమైంది, కంపెనీ పరంగా ఎలా సాధ్యం, జాగ్రత్త ఉంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధుబారి సీలింగ్ ఇద్దరు కంప్లీట్ చేశారు. మధుబారి నెంబర్ ఎంత వచ్చింది? 26వ తారీఖు, 27వ, 28వ వచ్చింది అనుకో. 27 మీ నెంబర్ వచ్చింది. కంపెనీ ఏం చేస్తుందంటే జాగ్రత్తగా రండి, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సపోజ్ రేపు 1వ తారీఖు 15 మంది, 1వ తారీఖు 15 మంది సీలింగ్ హెచ్వర్స్ వచ్చారు అంటే 1500 తీసుకునేవాళ్ళు. సీలింగ్ హెచ్వర్స్ మీన్స్ 1500 తీసుకున్నారు. ఇక్కడ 15 మంది వచ్చారు, 1 నుంచి 15 మంది వచ్చారు. 1 నుంచి 15 మందికి ఏం చేసాము? 400 రూపాయలు లెక్క 15 మందికి ఇచ్చేసాము. 1 నుంచి 15 మందికి 400 మంది ఇచ్చేసాము. తర్వాత సెకండ్ డే మళ్ళీ ఒక 10 మంది వచ్చారు. నెంబర్ ఎంత అయిపోయింది? 15 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాము? ఈ 16 నుంచి 24, 27వ తారీఖు వరకు తలా ఒకటి ఇచ్చుకుంటూ వచ్చేసాం. అంటే 400 మంది పట్టారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 25 మందే క్యాపింగ్ హెచ్వర్స్ మ్యాట్రిక్స్ ఇచ్చిపోయారు, కానీ కంపెనీలో 100 మంది క్యాపింగ్ హెచ్వర్స్ పడతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్లాన్లో 25 మంది మ్యాట్రిక్స్కి ఎలిజిబిలిటీ అయ్యారు మీరంతా కలిసి, కానీ క్యాపింగ్ హెచ్వర్స్ పెరుగుతారు. డైలీ 15 తీసుకొని పెరుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ ఏమైంది? 100 మంది అయ్యారు. ఈ 100 మంది ఏం చేస్తాం? 1 నెంబర్కి 25/100 అంతా 4. 25 మందికి ఒక్కొక్కరికి ఎన్ని పేర్లు వచ్చినాయి? 4 పేర్లు. అంటే ఎంత పడింది పర్ హెడ్? 4 × 400 రూపాయలు 1600 పర్ హెడ్ వచ్చింది. ఇది 1600 వచ్చింది. ఇది ఎలా అయిందంటే, నేను ఈ రోజు రేపు మాత్రం డబ్బులు కనపడితే చెప్పను, కానీ రేపు నెక్స్ట్ జాన్ వరకు ప్రోజెక్ట్ మాత్రం ఒక రేంజ్లో వెళ్తుంది. మీరు ఎవరైతే 25-30 మెంబర్స్ లోపల ఉన్న వాళ్ళందరికీ డబ్బులు బాగుంటాయి. రిపీటెడ్ అవుతానే ఉంటుంది. చివర్స్ వస్తారు కానీ క్యాపింగ్ లోకి వచ్చి తక్కువ ఉంటారు. ఇప్పుడు హెచ్వర్స్ వస్తున్నారు మన కాడ. ఎంతమంది అయ్యారు తెలుసా? 9 మంది వచ్చారు. జనరల్గా మనం ఏం చేయాలి? 9 మంది × 400 ఒక 9 మందికి ప్లేఅవుట్ వేసేయాలి.
ఓకేనా? 400 అంటే నష్టమేం లేదు కదా, 10% కట్టింగ్ అయిపోయి 300 అకౌంట్లో పడతాయి. ఇప్పుడు సార్కి 4 అయింది, నీకు 4 అయింది, నీకు 4 అయింది, మీరు 4 10 ఒక్క పేరు అయింది, 4 1600 వచ్చింది. సో అందుకని దీని మీద మనం ఫోకస్ చేయడానికి కోసం సాధ్యమైనంత వరకు మనకు 3 ఐడీగా 4 ఐడీగా కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే మన ఆ రోజు మేడం గారికి బాగాలేదు, 10 రోజులు రాలే ఆఫీస్కి మీరు అయినా డబ్బులు చూడడానికి అవకాశం ఉంటుంది. బ్యాటరీస్ అయిపోయింది అనుకో నిద్రపోను ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. డిఫరెంట్ మోడల్ నెట్వర్క్ మార్కెటింగ్ డిఫరెంట్ మోడల్. సో బైనరీ ఎక్కువైతే వాడి మీద 10% ఏంటంటే అది కాదు ఇక్కడ. కంపెనీ ఏం చేస్తుందంటే మీకు కొంతమందికి అప్లికేషన్ వస్తే ఎవరైతే మ్యాట్రిక్స్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది రేపు 1వ తారీఖు నుంచి ఆ రోజు ఎన్ని అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది పేవు. సో ఆ రోజు 10 మందికి వచ్చింది నష్టం ఉంది. తర్వాత మీకు గ్యారెంటీ కదా. ఇక్కడ వరకు ఇప్పుడు మనం ఆటో పూల్లో ఏమిన్నాము, ఆటో పూల్ అంటే నీకు నో గ్యారెంటీ. 2, 4, 6 కంపెనీలు కొంత ఫండ్ తీసి పెడతాడు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇక్కడ మనకు ప్లాన్లో ఇన్బిల్ట్ 1500 రూపాయలు తీసుకోవడం అనేది ప్లాన్లో ఇన్బిల్ట్. అండర్స్టాండ్ ప్లాన్ ఇన్బిల్ట్ కాబట్టి ఇంకోటి చూడండి. ఇప్పుడు బాలాజీ గారు రోజు 15 తీసుకున్నాడు, ఆయన కౌంటే దాని రోజు సీలింగ్ వచ్చిన ఆయన కౌంటేబుల్. ఇక్కడ మీరు రోజు తీసుకున్నాడు, మేడం రోజు తీసుకున్నాడు, సినిబాబు రోజు తీసుకున్నాడు, నేను రోజు తీసుకున్నాడు, అందరూ మళ్ళీ సీలింగ్ కౌంటే కదా మనకి. సో దీని ఫీచర్లో నేను చెప్తున్నాను, మంచి ఇన్కమ్ అనేది దీంట్లో తీసుకోవచ్చు వితౌట్ రీపర్చేజ్. కంపెనీ ఉన్నంత కాలం వస్తూనే ఉంటుంది. అది దానికి అంతమేం పెట్టా. దీనిలో టెక్నిక్ ఏంటంటే ఆటో బిల్లింగ్ వెళ్ళి కూర్చోవాలి, వెళ్ళి అక్కడ కూర్చుంటే పడే టైంలో పడుతూనే ఉంటాయి. పెట్టాము. ఇప్పుడు మన మధు ఉన్నాడు, మధుకి ఎంత పెట్టాము క్యాపిటల్ 5 పేజీల దీంట్లో 5 పేజీలు వాళ్ళ వల్ల ఎంత రోజుకి 2000. ఇక్కడ ఎందుకు క్యాపిటల్ పెట్టాము? ఎంత అయినా కూడా ఇంక లేదు, ఐడి మీద 2000. ఈరోజు 500 మంది వచ్చారు, మరి కింద వరకు ఇవ్వాలి. ఇక నీకే పేర్చుకుంటే కొంచెం మరి కింద బస్తే ఏమైపోద్ది? ప్రతి ఒక్కరికి వస్తాయి. అది క్యాపింగ్ ఇచ్చి సార్ 2000 అనేది అన్లిమిటెడ్. 2000 వచ్చినాయి, 20,000 వచ్చినా కూడా 2000 ఇస్తారు. అంతే. కింద వాళ్ళకి మంచాలి కదా, కింద పంచాలి, కంపెనీ బతకాల. అది క్యాపింగ్ అయితే మన బోనస్ అనేది 2000 దాకా ఇచ్చాడు. 2000 చాలు. మీకు గుర్తుపెట్టుకోండి, నేను కూడా చెప్తున్నా మీకు, ఎన్నో లక్షల కోట్లు వస్తాయని ఆశిస్తాయి. డబ్బులు లేవు, వేయబడింది అకౌంట్లో హ్యాపీ. ఇక్కడ ఏదైనా రావడం వల్ల లక్షల సంపాదన చెప్పను కానీ కమిట్మెంట్ ఒకరికి అప్పు లేకుండా